నిజం చెప్పద్దన్నారమ్మా. ఎవరు? నీలాంబరి ఆంటీ. నీలాంబరికి నీ పెళ్లికి ఏమిటి సంబంధం? వాళ్ళ అన్నగారు అబ్బాయినే నాన్న నేను ప్రేమించింది. ఈ సంగతి ముందెందుకు చెప్పలేదు? అలా చెప్తే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు. ఊరి మధ్యలో ఆ భగవంతుడి సన్నిధిలో ఈ అభిప్రాయాన్ని చెప్తే ఎవరు దాన్ని ఆపలేరు. నువ్వు ప్రేమించిన వాడికేచి పెళ్లి చేస్తారని నీలాంబరి ఆంటీనేమో చెప్పింది. వాళ్ళ అన్నయ్య కొడుకుని పెళ్లికి తీసుకొస్తానని చెప్పి చివరి దాకా రానే లేదమ్మా. ఇలా రామ్మా. పిలుస్తున్నారుగా, వెళ్ళు. ఆ అబ్బాయి పేరేంటి? చంద్రు. ఎలా పరిచయం? ఒకే కాలేజీలో చదువుకుంటున్నా. ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును నాన్న. ఎలా చెప్తున్నావు? నేను మీ కూతుర్ని. అంత తేలిగా ఎవరి దగ్గర మోసపోను. నన్ను క్షమించండి నాన్న. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరా బండి. అక్కడికి వెళ్ళొద్దండి. నా మాట వినండి. వద్దండి. నేను చెప్పండి. ఏండి మన నరసింహ గారు వచ్చారండి. ఎవరు? అదేనండి, వీరుడు ధీరుడు సూర్యుడు మన నరసింహ గారు. ఈ వయసులో కూడా ఎట్టా ఉన్నారు తెలుసా అండి? అప్పుడు చూసినట్టే ఉన్నారు అనుకోండి. తమరు కూడా అట్టాగే ఉన్నారు అనుకోండి. లోపలికి రమ్మని. అట్టాగానండి. ఎట్టండి? లోనకి రండి. రండి, పర్లేదు. ఒక్క నిమిషం అండి. చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నా అండి, ఈ పాము పుట్లా చేయటారు కరవలేదండి? కరిచింది. కరిస్తే విషం ఎక్కువ కదండి. మరి ఈ ఒంటికి ఏ పాము విషం ఎక్కదు. పెద్ద పాము ఒకటి రాబోతుంది, మరి చూసుకోండి. నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసు అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? క్షమించాలి, నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది. ఏం పని మీద నన్ను చూడ్డానికి వచ్చావు? నేను నిన్ను చూడటానికి రాలేదు. నా ఇంటికి అల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇంటికి రాబోయే అల్లుడా? అవును, నా కూతురు అతన్ని ప్రేమించింది, అతను నా కూతురుని ప్రేమించాడు. చంద్రు నీ కూతురు ప్రేమించాడా? నిన్నెవరో లోపల నుంచింది. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేంటమ్మా వీణు విజయాలేసి కూర్చోబెట్టావు? షో, ఎందుకు అరుస్తావు? నీ కొడుకుని పిలువు, ఏమిటో మాట్లాడతాట. నా కొడుకు వీడితో మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? పిలువు. చంద్రు, ఏమ్మా, ఎలా ఉన్నావు? అవునా? డాడీ పిలిచారా? మీ మావయ్య నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. మావయ్య? ఒకవేళ మిమ్మల్ని చేసుకునుంటే అత్తమ్మగుడు కదా అని మావయ్య అని పిలిచేవాడిని. ఇప్పుడెలా అవుతాడు మావయ్య? నీకు అర్థం కాలేదురా. ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారవ్వాలనుకుంటున్నాడు. అందుకు వాళ్ళమ్మాయికి అదృష్టం ఉండాలి. ఆయన ఇప్పుడు అన్నాడు, నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నేను ప్రేమించాలిగా. ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి, ఉంచుకుంటాను పని మనిషిగా. See you, Dad. Bye, Auntie. వివాహ పత్రిక నీకే, తీసుకో. వివాహం ఎవరికో తెలుసా? ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు, వాడికి. ఉమాకాంత్ తెలుసా? ఉమాకాంత్ నీకన్నా 100 రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు. అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు.
మినిస్ట్రీతో వివాహం కదా, లోపల రానివ్వరు. ముహూర్తం ఎప్పుడో తెలుసా? నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే, వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి, అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని. అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే, జ్ఞాపకం ఉందా? నా పెళ్లిని ఆపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ని తలుచుకుని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డా మా నాన్న ఊరేసుకున్నాడే. అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వే ఊరేసుకోవాలి. అది చూసి నేను సంతోషపడాలి. అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మనసారా ప్రేమించిన వాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించిన వాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతో తల్లడిల్లాలి. నా ఇంటి పని మనిషి, నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి. అదే 18 సంవత్సరాలుగా ఒకే గదిలో అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం. నువ్వంటూ ఉంటావే నా దారి రహదారి అని, ఈ నీలాంబరి దారి కూడా రహదారి. ఇక మీదట నీ ఆటలు నా దగ్గర సాగవు. అబ్బా అబ్బా అబ్బా, ఏం ప్లానింగ్, ఏం ప్లానింగ్. నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీ దారిలో నడవాల్సిందే అనుకో. కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదూ. నేను చాలువా అప్పుడప్పుడు మారుస్తాను, కానీ చేయి జాచుకోను. నువ్వు జాచుకోకు, భద్రంగా ఉంచుకో. ఏంటి జరిగిందంతా మర్చిపోతాననుకున్నావా? రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు, కానీ తిన్న దెబ్బను మర్చిపోరు. రేయ్, తలుపు తెరవండ్రా, నరసింహం గారు పెడతారు. నేను మీ కూతుర్ని, అంత తేలిగ్గా ఎవరి దగ్గర మోసపోను. నేను మీ కూతుర్ని, అంత తేలిగ్గా ఎవరి దగ్గర మోసపోను. ఏంటి నరసింహ, ఊరు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయావు? అర్జెంట్ గా రమ్మన్నావట, ఏంటి విషయం? నువ్వు వెళ్ళి వెంటనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయమని వసుంధర కబురు చేయి. పెళ్లిగా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోనని నీకు తెలుసుగా. గవర్నమెంట్ వాళ్ళ పక్కన ఉంది. పోరా, ఆ దేవుడే మన పక్కనున్నాడు.